వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు పాపినైన నా కొరకై ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు అంధకారమైన నాకు వెలుగిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను
చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాట సంఖ్య 4వ పాట పాడదాము. ఈ పదుల్లో నుంచి 4వ పాట మనము పాడుకుందాం. 4వ పాట కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. యేసుని రాక్షకుని అంగీకరించుడి రండి రండి రయమున యేసుని రాక్షకుని అంగీకరించుడి ప్రీతితో ప్రభుని శిరుడే ప్రభుల ప్రభువే ప్రభుల ప్రభువే ప్రభుని నడే ప్రీతితో ప్రభుని శిరుడే ప్రభుల ప్రభువే రాజుల రాజువే ప్రభుని నడే రండి రండి రయమున యేసుని రాక్షకుని అంగీకరించుడి రండి రండి రయమున యేసుని రాక్షకుని అంగీకరించుడి ప్రయాసపడి భారము మోయువాడ అతి ప్రేమతో ఆహ్వానించెను ప్రయాసపడి భారము మోయువాడ అతి ప్రేమతో ఆహ్వానించెను తెచ్చును వేగా మేరము ఏ మాటలికము భారమంత పరద్రోలును విశ్రాంతి ఇచ్చును వేగా మేరము ఏ మాటలికము రండి రండి రయమున యేసుని రాక్షకుని అంగీకరించుడి రండి రండి రయమున యేసుని రాక్షకుని అంగీకరించుడి పాపపు జీతము నిత్యనరకము ఓ పాపిని కదికేవారు పాపపు జీతము నిత్యనరకము ఓ పాపిని కదికేవారు నిత్య జీవ హేయ వచ్చెను నీ కొరకు వచ్చెను తన ప్రాణమిచ్చెను నిన్ను రక్షించును నిత్య జీవ హేయ వచ్చెను నీ కొరకు వచ్చెను తన ప్రాణమిచ్చెను నిన్ను రక్షించును రండి రండి రయమున యేసుని రాక్షకుని అంగీకరించుడి రండి రయమున యేసుని రాక్షకుని
క్షమించెను మాయలోకము మోసము చేసెను మరణ సమయము సమీపించెను తన్ను చేరు వారిని తృణీకరించాడు నిన్ను త్రోసివేయాడు ఈ మాట నమ్ముము తన్ను చేరు వారిని తృణీకరించాడు నిన్ను త్రోసివేయాడు ఈ మాట నమ్ముము రండి రండి దయామున యేసు రండి రండి దయామున యేసుని నాకుని అంగీకరించుడి క్రీస్తు యేసు నిన్ను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెను క్రీస్తు యేసు నిన్ను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెను నీదు దోషమంతటికై రక్తము కార్చెను శిక్షను పొందెను యేసు సేవను నీదు దోషమంతటికై రక్తము కార్చెను శిక్షను పొందెను యేసు సేవను రండి రండి దయామున యేసుని రక్షకుని అంగీకరించుడి రండి రండి దయామున యేసుని రక్షకుని అంగీకరించుడి పాపులారా పడిగిడి రాండి పాపుల మేత్రుని సుని శిరుడి పాపులారా పరుగిడి రాండి పాపుల మేత్రుని సుశిరుడి శక్తితో నిన్ను రక్షించును సంతోషమిచ్చును సందేహపడక సువార్త నమ్ముము శక్తితో నిన్ను రక్షించును సంతోషమిచ్చును సందేహపడకు సువార్త నమ్ముము రండి రండి దయామున యేసుని రక్షకుని అంగీకరించుడి రండి రండి దయామున యేసుని రక్షకుని అంగీకరించుడి నేను పాపమునంతటిని తీర్చముగా నా
రండి దయమున యేసుని రాజుని అంగీకరించుడి. మీకు ఎవరికన్నా కానీ ఈ పత్రికలు మీకు అందకపోతే పాటల పత్తి అందకపోతే మీ కుడి హస్తాన్ని చూపించండి, మీ దగ్గరికి తీసుకురాబడుతుంది. దీనిలో నుంచి ఈ పాటల పత్రికలో నుంచి 3వ పాట మనం పాడుకుందాం. మనందరం లేచి నిలబడి ముందుకు జరిగి కూర్చోనండి. ముందు లేచి నిలబడి పాడుకుందాం ఈ పాట. 3వ పాట అందరం కూడా లేచి నిలబడి పాడుకుందాం. మీరు కొద్దిగా ముందు జరగడానికి ప్రయత్నించండి. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు వెనకాల, వాళ్ళందరూ కూడా వస్తున్నారు కనుక వారి కొరకు మనం సమయం వెనకాల స్థలము కేటాయిద్దాం. దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి, భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనునా. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి, భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను, ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తము మోయవు పంటను కూర్చుకున్నావు. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తము మోయవు పంటను కూర్చుకున్నావు. ఆయనే వాటిని పోషించుచున్నాడు, ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి, భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. తల్లి అయిన మరచిన మరవవచ్చును, తండ్రి అయిన విడచిన మరవవచ్చును, తండ్రి అయిన విడచిన విడవవచ్చును. వారైనా మరచిన మరవవచ్చు నీవు, నేనెన్నడూ నిన్ను మరవకుందును. వారైనా మరచిన మరవవచ్చు నీవు, నేనెన్నడూ నిన్ను మరవకుందును. నేనెన్నడూ నిన్ను మరవకుందును, నేనెన్నడూ నిన్ను
యేసుని నమ్మిన వారికి ఆరోగ్యం లేదని కృంగువేలను, ఆర్థికంగా లేదని తెలియజేలను, ఆరోగ్యము లేదని కృంగుటేలను, ఆర్థికంగా లేనని తెలియజేలను, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అడుగు గాయించు యేసుడుండగా, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికము గాయించు యేసుడుండగా, ఇంత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, ఇంత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువవు నిన్ను ఎడబాయవు నిన్ను, విడువవు నిన్ను ఎడబాయవు నిన్ను, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఇది ఈ పల్లవిలో 4 అంకేస్తుంది కదా, కొంచెం 2 సార్లు పాడినప్పుడు ఒకలాగా పాడాలి, తిరిగి మూడోసారి 4సారి పాడుతున్నప్పుడు ఇంకోలాగా పాడాలి. మళ్ళీ ఒకసారి పాడతాం పల్లవి, గమనించండి. అంతా బాగానే పాడుతున్నారు. ఈ 4 నంబర్ ఉంది కదా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా అన్నటువంటి మాట 4 పర్యాయాలు ఉంది కదా. ఫస్ట్ 2 సార్లు వ్యత్యాసం ఉంది, గమనించండి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నామమున దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. మీరందరూ మరి భయపడుతూ పాడుతున్నట్లుగా అనిపిస్తుంది నాకు. ఈ పాట భయపడుతూ పాడుతున్నట్లుగా అనిపిస్తుంది. మరలా పల్లవిని చివరి వచనం పాడతాము, పల్లవి చివరి వచనం పాడతాము. కలిసి పాడడానికి భయం లేకుండా పాడండి. ఏదో మీ ముఖాల్లో చూస్తే భయం కనపడుతుంది మాకు, మీ ముఖాల్లో సంతోషం లేదు, భయం పోలేదే అనిపిస్తుంది. కనుకనే భయాన్ని పోగొట్టుకుని పాడండి. మన మధ్యలో శత్రువు లేకుండా వెళ్ళిపోతాడు బయట. భయపెట్టేది ఎవరంటే శత్రువు. కనుక శత్రువు భయం నుంచి మనలను దేవుడు తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు మనము భయపడుతూ పాడుతూ ఉంటే శత్రువుకు అవకాశం ఇచ్చిన వారు అవుతాం. కనుక భయం లేకుండా సంతోషంతో
ఈ పాట పల్లవి చివరి వచనం పాడదాం. ఆనప్ చేయండి. పాటల పత్రిక లేనప్పుడు మీరు చేయించండి, మీ దగ్గర తీసుకురాబోతుంది. కొత్తగా ప్రింట్ చేసిన ఈ పాటల పుస్తకం మీకు లేకపోతే మీ కుడి హస్తం చూపించండి, మీ దగ్గరికి పాటల పత్రిక తీసుకురాబడుతుంది. పల్లవి చివరి వచనం. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. 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 భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆరోగ్యము లేదని కృంగుటేలను, ఆర్థికంగా లేదని గడియనేలను. ఆరోగ్యము లేదని కృంగుటేలను, ఆర్థికంగా లేదని గడియనేలను. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే, అత్యధికముగా ఇచ్చు యేసుడుండగా. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే, అత్యధికముగా ఇచ్చు యేసుడుండగా. చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు. చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. 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 భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. యవనస్తులైన వారు ముందుకు కూర్చుంటానికి ప్రయత్నం చేయండి. ఈ పత్రికలో నుంచి రెండవ పాట పాడుకుందాము. ఈ పాట అందరికీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. యవనస్తులైనటువంటి వారు ఈ మందిరంలోనికి రండి, బయట కూర్చో.
పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము. పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము. ఆది ప్రేమను వదలితిమి, ఆదాము అవ్వవలె మారితిమి. ఆది ప్రేమను వదలితిమి, ఆదాము అవ్వవలె మారితిమి. పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము. పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము. ఆరంభములో అఖిల భారత పరిశుద్ధ సమాజ గుణికలు. ఆరంభములో అఖిల భారత పరిశుద్ధ సమాజ గుణికలు. దైవ సేవకుల ప్రార్థన కూడిక, ప్రజల కొరకు ప్రత్యక్ష గుణికలు. దైవ సేవకుల ప్రార్థన కూడిక, ప్రజల కొరకు ప్రత్యక్ష గుణికలు. యౌవనస్తులకు యూత్ క్యాంపులు, విరామ బైబిలు పాఠశాలలు. యౌవనస్తులకు యూత్ క్యాంపులు, విరామ బైబిలు పాఠశాలలు. బహిరంగముగా ఏది సువార్తలు, భక్త సింహచర్య బాధ్యతలు. బహిరంగముగా ఏది సువార్తలు, భక్త సింహచర్య బాధ్యతలు. పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము. పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము. ఆత్మతో అపోస్తులుల బోధ, సహవాసముని సహనమునేపి. ఆత్మతో అపోస్తులుల బోధ, సహవాసముని సహనమునేపి. కోటబడిన ప్రభు రొట్టెను విరచి, పలు విధములగు ప్రార్థన నేర్పి. కోటబడిన ప్రభు రొట్టెను విరచి, పలు విధములగు ప్రార్థన నేర్పి. కపటములేని కరుణ హృదయముతో ఆనందముతో ప్రేమావిందులు. కపటములేని కరుణ హృదయముతో ఆనందముతో ప్రేమావిందులు. అందరూ కలచి మందిరమందున అందర క్రీస్తును ఆరాధించు. అందరూ కలచి మందిరమందున అందర క్రీస్తును ఆరాధించు. పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము. పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము. యెహోవా షమ్మా నిశ్చయముగా మన దేవుడు ఇక్కడ
జీవితములు చిరమును సిలువను మోయుచున్నను పల్లవరపు ప్రాత్యక్షతలు మరచితివి అందరము పల్లవరపు ప్రాత్యక్షతలు మరచితివి అందరము మరువకు 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 మనస తెలుసాయి సహవాసపు విలువ మరువకు 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 మనస తెలుసాయి సహవాసపు విలువ సహనముతో ప్రభు సేవ చేయుచు మహిమకు వెళ్ళిరి మహాత్ములెందరూ ప్రభు సేవ చేయుచు మహిమకు వెళ్ళిరి మహాత్ములెందరూ అన్నిటితో వేడుచు ప్రభుని కరములు ఏదో కైతాడుమని అన్నిటితో వేడుచు ప్రభుని కరములు ఏదో చాటుమని ఆనందముతో గంతులు వేయుచు చేతులు ప్రభుని స్తుతించు ఆనందముతో గంతులు వేయుచు చేతులు ప్రభుని స్తుతించు పల్లవరపు ప్రాత్యక్షతలు మరచితివి అందరము పల్లవరపు ప్రాత్యక్షతలు మరచితివి అందరము ఆది ప్రేమను వదలితిని ఆదాము అవ్వవలె కాలితిని ఆది ప్రేమను వదలితిని ఆదాము అవ్వవలె కాలితిని పల్లవరపు ప్రాత్యక్షతలు మరచితివి అందరము పల్లవరపు ప్రాత్యక్షతలు మరచితివి అందరము. ఈ పాట చాలా శ్రేష్టమైనటువంటి పాట. నాకు కూడా అంతగా పాడలేకపోయినాను, దయతో క్షమించండి. అయితే ఈ పాట యొక్క విలువ మన యొక్క సహవాస ధర్మంలో ఉంది. మన యొక్క సహవాస ధర్మం, భక్త్ సింగ్ గారి యొక్క సహవాస ధర్మంలో ఏమైతే జరిగించబడుతున్నాయో అవన్నీ కూడా భక్తుడు ఆరంభంలో ఎట్లా ఉన్నాయి, ఈ దినాలలో ఎట్లా ఉంటున్నాం, ఆరంభాల్లో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా మర్చిపోయినాం. ఈ దినాలలో మనం అవన్నీ మర్చిపోయి జీవిస్తుంటున్నాం. కనుకనే మనలో ఏం లేదు, ప్రేమ లేదు, దేవుని ప్రేమ లేదు, మనలో ఏం లేదు, ఇంకా దేవుని యొక్క సహవాస ధర్మము తెలియకుండా జీవిస్తున్నాం. ఇది మనకు తెలియదు. కనుక ఈ పాటలో ఉన్నటువంటి మర్మాన్ని, ఒకవేళ మీకు పాట రాకపోయినా కానీ మీరు వెళ్ళకెళ్ళిన తర్వాత ఒక్కొక్క వచనాన్ని మీరు బట్టి పడితే పదే పదే మాటలు ఈ మాటలను చదువుకుంటూ ఉంటే దీనిలోనే చక్కటి నడిపింపు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. చాలా క్రైమ్తో కూడినటువంటి పాట ఇది. భక్తుడు తన జీవితంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకుంటూ రాసినటువంటి ఈ పాట. దీనిలో చాలా మర్మాలు ఉన్నాయి. ఆరంభంలో దేవుడు ఎట్లా భక్త్ సింగ్ గారిని బలపరిచి వాడుకుంటూ వచ్చాడో,
ఇవన్నీ కూడా దీనిలో ఇమిడ్చి ఉంచాడు. ఒకవేళ మేము సరిగా రాగము తాళము కలవక అందించలేకపోవచ్చు, కానీ మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత రాగము తాళముతో పని లేదు, కానీ ఈ వచనాల్లో ఉన్నటువంటి జీవం మాత్రం మనకు ఉపయోగపడుతుంది ఈ మాటలు. అందుకనే బైబిల్ ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు పాటల బుక్ కూడా. ఇది బైబిల్, ఇది మినీ బైబిల్ చిన్నది, ఇది పెద్ద బైబిల్ చిన్న బైబిల్ అంటారు. కనుక ఈ పాటలు అన్ని కూడా రాసినవన్నీ కూడా భక్తుల యొక్క సమర్పణ, వారి జీవితాలలో త్యాగపూరితమైనటువంటి మాటలు, అనుభవించి అనుభవపూర్వకంగా రాసినటువంటి ఈ పాటలు మనము నిర్లక్ష్యము చేయవద్దు. కనుకనే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది, పాటలతోనూ సంగీత నాదములతోనూ ఆయన గురించి పాడుదామని రాయబడుతూ వచ్చింది. మనం ప్రతిసారి వచ్చినప్పుడల్లా కూడా ఎందుకు పాటలు పాడతామంటే అనేకమైన తలంపులు కలిగి ఉంటాం. కనుకనే మన జీవితంలో ఆ తలంపులన్నీ పోగొట్టుకుని ఫ్రెష్ అయిపోతాం. కనుక మన జీవితంలో తలంపులన్నీ పోయిన తర్వాత ఆ లోపల అంతా ఎంటీ అయిపోతుంది. కనుక సంతోషం ఆనందములతో మనం ఇక్కడ కూర్చుంటాము. దేవుని వాక్యం 2 మాటలనే కానీ ఎక్కించుకుంటాం. కనుక దేవుడు మనకు సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేసి ఈ కూటికను ప్రభుకి అనగా దేవుని యొక్క నామమును బట్టి వచ్చిన సహోదరుడికు అప్పగిస్తాం. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం, మోకరించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన ఆశ్చర్యకరమైన నమ్మదగిన నామమును బట్టి మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రేమించి దీవించి ఆశీర్వదించి అనుగ్రహించిన ఈ ఉదయకాల సమయం కొరకై స్తోత్రాలు. నీ బిడ్డలముగా నీ ప్రజలముగా రక్షించబడిన జనాంగముగా దేవుని యొక్క సహవాసంలో మేము చేర్చబడిన వారమై దేవుని యొక్క ఆలయములో కరిమేలు ప్రార్థనా మందిరములో ఈ రీతిగా నీ ప్రజలముగా దేవ కలిసి రాగలుటకు మీరు సహాయపడుతూ వచ్చిన నీ ప్రేమ కొరకై వందనాలు. ఇప్పుడు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ వచ్చారయ్యా. తిరిగి మా ప్రభువా నీ వాక్య భాగంలో చేత కూడా మమ్మలను అలరించి మా ప్రభువా ఆత్మతో మమ్మలను సంధించి మా అక్కర తీర్చి మమ్మలను బలపరిచి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటూ ఉన్నాం. ఈ మీటింగ్ ఎవరి కొరకై ఏర్పాటు చేసావో నాయన ఆ ఉన్నతమైనటువంటి ఉద్దేశం అంతా కూడా నెరవేర్చుకుని మీ నామాన్ని మీరు మహింపరచుకో ప్రభువా. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. తిరిగి రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు మార్గంలో ఉంటే క్షేమంగా నడిపించండి. తిరిగి వాక్యం అందిస్తున్న సమయంలో మీ దాసుని అభిషేకించి వాడుకొనుము దేవా. మరుగైనటువంటి ధననిధి పరలోక సింహాసనం నుంచి మా అందరికీ ప్రభా ఆత్మ వర్షము ద్వారా మీరు కుమరించి మీ నామాన్ని మీరు మహింపరచుకోవాల్సిన వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని మా ప్రార్థన దయతో అంగీకరించమని యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈ కూడిక మన 2 భాగాలు కలిగి ఉంటాం. మొదటి భాగము క్లుప్తంగానే చూస్తాం, రెండో భాగాన్ని కూడా క్లుప్తంగానే చూస్తాం. ఈ దినమంతా ఒకే ఒక్క మాట మీదనే మనం ధ్యానం చేస్తాం. ఎలాగంటే
మేక మాంసం తెలుసా మీకు అందరికీ? రైట్, సరే. లేదు వస్తుంది మీరు, నేనే బంద్ చేశాను. లేదు నేనే బంద్ చేశాను. ఓకే. సాయంకాలము, ఇప్పుడు మనకు 2 భాగాలు అయిన తర్వాత సాయంకాలం మీకు క్విజ్ ఉంటుంది అన్నమాట. చాలా స్ట్రిక్ట్గా పెడతాము. ఇప్పుడు చెప్పిన వాక్యములో నుంచి క్విజ్ వస్తుంది, ఇంకా జనరల్ కూడా క్విజ్ వస్తుంది. మరి ఎంతమంది గెలుస్తారో చూద్దాం ఈరోజు. అందుకే ఇప్పుడు వినండి, వింటే సాయంకాలము ఆన్సర్ చేయగలుగుతారు. సరే, ఒక వాక్యం చూద్దాం. చూడండి, యోహాన్ రాసిన 3వ పత్రికలో నుంచి ఒక మాట చదువుదాం. యోహాన్ రాసిన 3వ పత్రిక, యోహాన్ రాసిన 3వ పత్రిక 11వ వచనము మొదటి భాగం మాత్రమే చదువుకుందాం. యోహాన్ రాసిన 3వ పత్రిక 11వ వచనం మొదటి భాగము మాత్రమే చదువుదాం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనము. మళ్ళా చదువుదాం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనము. చాలు. దేవుని సహాయం కొరకై ప్రార్థిస్తాం. మోకరించండి, మోకరించగలరందరూ మోకరించండి. దయగల మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, మీ వందనములు. నేటి ఉదయకాల సమయంలో మా ప్రభువా, కర్మేలు ప్రార్థనా మందిరంలో తండ్రి మీరు అనుగ్రహించినటువంటి ఈ యూత్ మీటింగ్ కొరకై ఆరాధిస్తుంటున్నాం. ఆశ కలిగి మా ప్రభువా, వచ్చిన బిడ్డలందరిని బిడ్డ వందలు మా ప్రభు, వారితో పాటు మా తండ్రి పెద్దవారు వచ్చింటుండగా మా ప్రభువా, అనేక మంది ఆత్మీయులు వాక్యానుభవంలో వచ్చింటుండగా ప్రభువా జ్ఞాపకం చేసుకునండి. దేవా, దయ చూపించము. వచ్చిన వారు ఖాళీ వెళ్లకుండా సహాయం చేయండి తండ్రి. ఈ దినం యొక్క మా సమయం అంతా కూడా దీవించండి. ఎన్నిక అర్హతలను కూడా జ్ఞాపకం చేసుకొని మీ యొక్క సిలుసను మరుగుపరచి తను కేవలం మా తండ్రి మీ నోటి బొరగ మాత్రమే వాడుకొని బిడ్డలు అక్కడ తీర్చమని, మీరే మహిమ పొందమని వందనము చెల్లిస్తూ జను కోరుకుంటూ యేసు ప్రభువారి నామం పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రాంతంలో ఒక మీటింగ్ పోతే ఇట్లా చాలా మంది వచ్చారు. ఒక అన్న వచ్చాడు, వాక్యం చెప్పాడు. ఒక అక్క ఇంటికి వెళ్ళి అక్క నువ్వు రాలేదు, కానీ ఆ అన్నోరు కొత్త ఆయన వచ్చాడు, బాగా చెప్పిండంట. ఏం చెప్పిండ? బాగా చెప్పిండంట. పాపం రానక్కకి కొద్ది ఆశ ఉంది. ఏం చెప్పిండక్క? స్టార్టింగ్ ఏ వాక్యం చెప్పిండంటే,
స్టార్టింగ్ అక్క నేను కొంచెం లేటుగా పోయాను కానీ వాక్యం బాగా చెప్పిండు అక్క. పాపం ఒక ఆశ ఉండి మళ్ళీ అడిగింది, సరేనక్క మధ్యలో ఏం చెప్పిండక్క? మధ్యలోనక్క కొంచెం నక్కుని కొంచెం పండుకున్నానక్క, వాక్యం బాగా చెప్పిండక్క. సర్లెక్క మరి చివరి చెప్పక్క, చివరి ఏం చెప్పాడు చెప్పు అంటే, చివరి దాకా నాకు కొంచెం పని నుండి ముందు ఇంటికి వచ్చేసాక నేను వాక్యం బాగా చెప్పిండంట. ఏం పాట అండి, వాక్యం బాగా చెప్పిండు. ఆరంభంలో లేదు, మధ్యలో ఏం చేసింది ఆమె? మధ్యలో పండుకుంది. చివరిలో ఏం చేసింది? ముందే ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏం పాట పాడుతుంది? వాక్యము బాగా చెప్పింది కదా. మన వాళ్ళు ఉండదు. ఈ సమయంలో ఏదో ఒక్క మాట, ఏదో ఒక్క తలంపు ఆత్మీయంగా మనము నేర్చుకొని కొంచెం వెళదాం. సరే, ఈ వాక్యం చదవండి. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం మొదటి భాగం చదువునాను. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి చాలు. ప్రియుడా, చెడు కార్యమును కాక. సరే, ఈ అధ్యాయం గురించి నేను మీకు మాట్లాడను, కానీ ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో నుంచి ఒకే ఒక్క మాట మనం బయటికి తీసుకొద్దాం. అందులో ఏముందంటే 2 కార్యాలు ఉన్నాయి. ఏ 2 కార్యాలు? చెడు కార్యము ఉన్నది, రెండవది మంచి కార్యం ఉన్నది. మీరు నాకు ఎదురు చెప్తేనే నేను పాలలో బూస్ట్ చేసుకొని తనట్టుంటుంది నాకు చెప్పాల. రైట్, 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి చెడు కార్యము, రెండవది మంచి కార్యం. ఏమంటారంటే, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము అంటాడు. సరే, ఇక్కడ చెడు కార్యములు అంటే ఏమిటి? మంచి కార్యములు అంటే ఏమిటి? చెడు కార్యమును కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకుంటే మనకి ఏమి లాభం వస్తుంది? అలా బైబిల్లో చెడు కార్యములు వదిలిపెట్టేసి మంచి కార్యములను అనుసరించినటువంటి యవనస్తులేమి, పెద్దవారేమి బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఈ దినమంతటిలో సాయంకాలం కల్లా ఒక ముగ్గురిని మీకు చూపిస్తాను. నేను ఒక ముగ్గురిని లేక నలుగురిని చెడు కార్యమును వదిలిపెట్టి మంచి కార్యమును అనుసరించిన వారి జీవితాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ దినమంతా మనం చూద్దాం. వారిలో నీవు ఒకరిగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. సరే, ఇక్కడ చెడు కార్యములు అంటే ఏమిటి? మనకందరికీ పరిచయమే. చెడు కార్యములంటే దొంగతనమని, మోసమని, అన్యాయమని, ఇవన్నీ మనం బయట చూస్తూనే ఉన్నాం. కానీ ఆ విషయాలన్నీ కూడా బైబిల్ మనకు తెలియపరుస్తుంది. బైబిల్లో చాలా ఉన్నాయి. మీకు ఒక 5 విషయాలు మీకు చూపిస్తాను నేను. చూడండి, వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 12వ వచనం. మరియు మూర్ఖించి యాజకుని మాటనే కాని, ఆ న్యాయాధిపతి మాటనే కాని విననొల్లని ఎడల వాడు చావవలెను. చాలా ఇట్లు అక్కడ అడుగుదాము. ఇదే మాట ఇంకా క్లారిటీగా ఉంది. 21వ అధ్యాయము 18వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. 18వ వచనము, ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతను శిక్షించిన తరువాతయును
అతడు వాడు విధేయుడు కాకపోయిన యెడల కూర్చుండు పెద్దల యొద్దకును అతను తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. చాలు. ఇప్పుడు 21 ఇక్కడ ఏంటంటే మజోదాం, ఇక తలంపు ఏంటంటే, అయ్యా మా కుమారుడు మొండివాడిగా ప్రవర్తిస్తున్నాడు, మా మాట వినటం లేదయ్యా అని ఊరి పెద్దల కాడికి తీసుకువెళ్ళి చెప్పాలట. మా కుమారుడు వీడు మా మాట వినటం లేదు. ఇకేంటంటే మాట వినకపోవటం అనేది చెడుతనము. ఇప్పుడు చదువు 21వ వచనము. ఓ కుటుంబం నాకు తెలుసు. నేను సేవకుడు అక్కడికి వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాము ప్రార్థన చేయడానికి, విజిటింగ్కి వెళ్ళాం. వెళితే అక్క కూర్చుంది ప్రార్థనలో, అమ్మాయి కూర్చుంది ప్రార్థనలో. వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అన్న లేడు, అమ్మాయి వాళ్ళ నాన్న అన్నయ్య లేడు. అప్పుడు సేవకుడు ఏమన్నాడంటే, అక్క అన్నేడి అన్నది. అన్న డ్యూటీకి పోయిండు అన్న అన్నది అక్క. రైట్, మంచిది. మరి అబ్బాయి ఏడక్క అన్నది. అక్క ఏం మాట్లాడట్లేదు. మీ అబ్బాయి ఏడక్క అన్నది. అక్క కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఏంటక్క ఏడుస్తున్నావంటే, ఎక్కడికి పోయిండు అక్క అంటే, ఏమో అన్నా అంటాను. ఏమో అన్నా అంటుంది. అదేంటక్క టైం ఇప్పుడు 3 అవుతుంది, ఎక్కడికి పోయిండంటే ఏమో అన్నా అంటాను. ఎప్పుడు పోయిండక్క? పొద్దున పోయిండన్న, 7 గంటలో పోయిండన్న. మరి భోజనం అక్క? ఏమో అన్న అంటాను. ఎక్కడ పోయిండక్క? చెప్పలేదా నీకు? చెప్పలేదన్న. వాడు మా మాట వింటం లేదన్నా అన్న. మరి అన్నకు తెలుసా ఈ విషయము? అన్నకు తెలుసా? తెలుసు అన్న అన్నకి. మరి అన్న ఏమంటాం లేదా? ఎందుకు అంటాం లేదన్నా? తండ్రి అంత కొడుకైండు కదా, తండ్రిని కొట్టానికి వస్తున్నాడు అన్న. అన్న తలదించుకొని, అవమానం తలదించుకొని డ్యూటీకి పోయేస్తున్నాడు అన్న. ప్రార్థించండి మా అబ్బాయి కోసము. తిరుగుబడుతున్నారు పిల్లలు, మాట వెనక తిరుగుబాటు చేస్తుంటున్నారు. ఇంకా వాళ్ళేనా, మగపిల్లలైనా తిరుగుబాటు చేసేది? ఆడపిల్లలు చేయటం లేదా? ఆడపిల్లలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. మీకు నేను ఒక ప్రూఫ్ కూడా చూపిస్తాను. మీకు నేను తప్పు చేస్తున్నామన్నందుకు కన్న తల్లిని చంపింది కన్న కూతురు. ఆ అమ్మాయి ఫోటో ఇక్కడే ఉంచండి. ఇది ఓ పేపర్ కట్టింగ్. ఇది తల్లి గుండెలపై కూర్చొని మెడకు చున్ని బిగించి కన్న తల్లిని చంపింది. ఆ అమ్మాయి పేరు కీర్తి, డిగ్రీ చదువుతుంది. ఎందుకు చంపింది తల్లిని? ఇక్కడుంది. తప్పు చేస్తున్నావు బిడ్డ, తప్పు చేస్తున్నామన్నందుకు కన్న తల్లిని చంపింది కసాయి కూతురు కీర్తి. అయ్యా వీడు నా పిల్లలు నా మాట వినటం లేదయ్యా. అందుకు బైబిల్లో మాట ఉంది కదా, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేస్తే నా మీద తిరగబడుతున్నారు, నన్ను చంపుతున్నారయ్యా. అంటే మాట వినకపోవటము చెడుతనము. నువ్వు మాట వినటం లేదు అంటే చెడు చేస్తున్నావు. మాట వినటం లేదంటే చెడు నీలో ఉంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 2వ చెడుతనం చూస్తాం. 21వ వచనం, 2వ చెడుతనము. ద్వితీయోపదేశ కాండము 22:21. వారు
ఆమె తండ్రి ఇంట యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకుని రావలెను. అప్పుడు ఆమె ఆ ఊరి వారు ఆమెను రాళ్లతో చవగొట్టవలెను. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలు దుష్కార్యము చేసెను. చాలు. అంటే ఆమె తండ్రి ఇంట వ్యభిచారము చేస్తుంది అంటే వ్యభిచారము చెడుతనము. అసలు వ్యభిచారం అంటే ఏమిటి? బైబిల్లో ప్రతి దానికి అర్థాలు ఉన్నాయి. అసలు దొంగతనం అంటే ఏంటో లేఖనాలు ఉన్నాయి, అసలు మోసం ఏంటో లేఖనాలు ఉన్నాయి, అసలు వ్యభిచారం అంటే ఏంటో లేఖనాలు ఉన్నాయి. చూద్దాం, ఒక్కటి చూద్దాం, మనకి ప్రొలాంగ్ అయిపోతుంది. ఒక్కటి చూద్దాం, అసలు వ్యభిచారం అంటే ఏమిటి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 5:27. మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇది వ్యభిచారం అంటే. వ్యభిచారం అంటే ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో ప్రతి పురుషుడు అప్పుడే ఆమెతో తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. అంటే ఈ స్త్రీ వ్యభిచారము చేస్తున్నది. ఇప్పుడు ఆమెను ఏం చేయాలి చూడండి, అదే వాక్యం కంటిన్యూ చేయండి. నాకు అది 22వ ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 21వ వచనం. వ్యభిచరించి ఇశ్రాయేలు దుష్కార్యము చేసెను అట్లు ఆ చెడుతను మీ మధ్య నుండి ఆమెను కూడా చావగొట్టాలి, ఆమెను కూడా చంపాలి. అటు చేస్తే గనక ఆ చెడుతనాన్ని మీరు బయటికి గెంటి వేసిన వారు అవుతారు. మాట వినకపోవటము రెండవ చెడుతనము, వ్యభిచారము. మూడవ చూద్దాం, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 7వ వచనం. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకని దొంగిలిట కనుగొనబడని ఎడల అతడు తన దాసునిగా చేసుకునినను అమ్మినను ఆ దొంగ చావలెను. అలాగూ చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. ఇక్కడ దొంగతనము కూడా చెడుతనమే. అసలు దొంగ ఎక్కడో కూడా బైబిల్లో ఉంది, లేఖనాల్లో ఉన్నాయి. దొంగతనము, అసలు దొంగతనం ఏంటో కూడా లేఖనాల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మూడవ చెడుతనం ఏంటంటే దొంగతనము. మొదటి చెడుతనము మాట వినకపోవట, రెండవ చెడుతనము వ్యభిచారము, మూడవ చెడుతనము దొంగతనము. నాలుగవ చూద్దాం, మొదటి సమూయేలు పత్రిక 17వ అధ్యాయము 28వ వచనం. మొదటి సమూయేలు పత్రిక 17:28. మొదటి సమూయేలు పత్రిక. అతడు వారితో మాట్లాడున్నది తన పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకును దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడ ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదు. నీ గర్వమును నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును. గర్వం. బైబిల్లో గర్వం అనేది చాలా భయంకరమైన పాపం. గర్వం అనేది నానా రూపాల్లో ఉంటుంది. అందముగా ఉంటే గర్విస్తారు, లేదా చదువు ఉంటే గర్విస్తారు, లేదా అధికారం ఉంటే గర్విస్తారు. గర్వము. దీన్ని ఏమంటారంటే, ఇంకో భాషలో అంటారు పొగరు అంటారు కదా. ఇంకో మాట ఎలా పలుకుతారు? దీనికి ఎంత టెక్కు అంటారు కదా. దీనికి ఎంత టెక్కు అంటే ఏంటి? గర్వం అనేది కూడా చెడుతనమే. ఇది నాలుగవది.
5 చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 17:2. నీ దేవుడైన యెహోవా నిబంధనను చేయిచు విరోధముగా అన్య దేవతలకును అనగా చంద్రునికైనను ఆకాశ నక్షత్రం దేనికైనను నమస్కరించి చాలు. ఇంకా మన అలా కిందికి పోతే కనుక ఏమందంటే అట్లు ఆ చెడుతనమును తీసేయాలంటాడు, పరిహరించాలంటాడు. అంటే విగ్రహారాధన కూడా ఆకాశ నక్షత్రములకును చెట్టుకి పుట్టకి అంటే సాగిలపడతారు. విగ్రహారాధన కూడా చెడుతనము. ఈ 5 చాలు. ఇప్పుడు మీకు 5 చెప్పాను చెడుతనం గురించి. చెడుతనములు అనగా 5 చెప్పాను. ఏంటో 5? నెంబర్ 1 చెప్తారా? మాట వినకపోవటము చెడుతనము, రైట్. రెండవది వ్యభిచారము చెడుతనము, రైట్. మూడవది దొంగతనము చెడుతనం, మూడవది. నాలుగవది గర్వము చెడుతనము, ఐదవది విగ్రహారాధన చెడుతనం. ఇదంతా ఎలా ఉందంటే ఈ చెడుతనం అంట భూమి మీద చాలా గొప్పగా ఉందంట, భూమి మీద చాలా పెరిగిపోయిందంట. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6:5. ఆదికాండము 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు చాలు. దేవుడు చూచినప్పుడంట నరుల చెడుతనము చాలా గొప్పగా ఉందంట. ఈ చెడుతనం అంట నరుల హృదయం నిండిపోయిందంట. ఇది నిండిపోతుందంట. అంటే బాగా స్టోర్ చేసుకుంటున్నారు చెడుతనం అనేది. చూడండి, వాక్యం చూద్దాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి 9:3. అందరికీ ఒకటే గతి సంభవించును. మరి నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. చాలక నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. ఇలాంటి చెడుతనముతో నిండి ఉన్న హృదయాలు ఎలా ఫలిస్తాయి, ఎలా దీవించబడతాయి, ఎలా మేలు కలుగుతుంది, ఎలా గొప్పవాళ్ళం అవుతాము, ఎలా గొప్పవాళ్ళం అవుతాం? గొప్పవాళ్ళం కావాలంటే మార్గం ఉన్నది. ఆ మార్గాన్ని చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 33:15. నీతిని అనుసరించి నడుచొచ్చు, యథార్థంగా మాట్లాడుచు, చెడుతనమును చూడకుండా తన కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును. చాలక చెడుతనము చూడకుండా తన కన్నులు మూసుకునేవాడు. ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు చూసినన్ని కూడా చెడుతనం చూసాం. ఈ చెడుతనము ఉంటే మనకు ఆశీర్వాదం రాదు, మేలు కలగదు, వర్ధిల్లము, మనకు పరలోకం ఉండదు, ఈ భూమి మీద మనకు ఆశీర్వాదం ఉండదు. మనం ఆశీర్వాదం పొందాలి అంటే, మనకు మేలు పొందాలి అంటే, నువ్వు గొప్పవాడు కావాలంటే, నీకు ఉద్యోగం రావాలి అంటే, నువ్వు దేవుని కుమారుడు కావాలంటే, నీకు మేలు కలగాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే టర్నింగ్ పాయింట్ ఇక్కడే ఉంది. కన్నులు మూసుకునేవాడు ఉన్నతమైన స్థలములో నివసిస్తాడు. ఈ మాట గాంధీ గారు ఎప్పుడో చెప్పాడు. ఏం చెప్పాడు? చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు. దీనికి గుర్తుగా మనకు 3 కోతులు ఉన్నాయి కదా. ఏంటో 3 కోతులు? ఒక కోతి
కళ్ళు మూసుకుంటుంది, ఇంకొక కోతి చెవులు మూసుకుంటుంది, ఇంకొక కోతి నోసుకుంటుంది. ఇప్పుడు 4వ కోతి వచ్చింది. దానికి వినబడదు, కనబడదు, వినబడదు, మాట్లాడు. 4వ కోతి సెల్లు చూస్తుంటాడు. ఎవడు అగపడతాడా మీకు? ఎవడనమాట మీకు వినబడిద్దా? సెల్లు చూస్తే అన్నం మర్చిపోతాం, అన్ని మర్చిపోతాం. ఒకటే నెట్టుడు. కిందకి పైకి ఏ దారి బయట పోతాడు, ఇటు బయట పోతాడు, అసలు ఏం తెలిసి తగ్గితే. ఇది 4వ కోతి. ఈ కోతి డేంజర్. చెడుతనమును చూడకుండా తన కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలములో ఉంటాడు. నువ్వు సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నావు? జబర్దస్త్ ప్రోగ్రాం చూడన్న వాళ్ళు చేయొద్దండి, పైకి చూంచొద్దు, మీ మనసులో చేయొద్దండి. జబర్దస్త్ ప్రోగ్రామును నేను సెల్ ఫోన్ లో చూడటం లేదన్నోళ్ళు మీ మనసులో చేయొద్దండి. అది మీకే వదిలేస్తా, నాకేం చూంచొద్దు. మీరు ఏమి చూస్తున్నావు సెల్ ఫోన్ లో? చెడుతనమును చూడకుండా తన కన్నులు మూసుకునేవాడు ఉన్నతమైన స్థలములో, అంటే చెడుతనమును అసహించుకునేవాడు. అందుకే దావీదు ఏమంటాడంటే, ప్రియుడా చెడు కార్యమును కాక అంటాడు. ప్రియుడా లేదంటే సహోదరుడా చెడు కార్యమును కాక అంటాడు. దావీదు కూడా ఒక మాట పలికాడు. 97వ కీర్తన 10వ వచనం, కీర్తనల గ్రంథం 97:10. 97:10 యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును, రైట్ అక్కడ అవుదాం, యెహోవాను ప్రేమించే వారులారా. యెహోవా దేవుడంటే ఆశ పడేవారులారా, దేవుడంటే ఇష్టపడేవారులారా, యెహోవాను ప్రేమించేవారులారా, దేవుని మందిరాన్ని ప్రేమించేవారులారా, బైబిల్ వాక్యాన్ని ప్రేమించేవారులారా, యెహోవాను ప్రేమించేవారులారా, చెడుతనమును అసహించుకోనండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి, చెడుతనాన్ని చూడవద్దు. అలా విడిచిపెట్టినా చూడకుండా ఒకటే మాట, కానీ అలా చేస్తే నువ్వు ఎలా ఉంటావు సార్? ఉన్నతమైన స్థలములలో ఉంటావు. అంటే ఉన్నతమైన స్థలం అంటే కొండ మీద కూర్చోవడం కాదు, ఉన్నతమైన స్థానములో ఉంటావు, ఉన్నతమైన పొజిషన్ లో ఉంటావు, ఉన్నతమైన స్థాయి. ఒక యవనస్తుడు పొందాడు. అది చూసి మన మొదటి భాగాన్ని ముగిస్తాను. చూడండి, వాక్యం చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 37:2. ఆదికాండం 37:2. యాకోబు వంశావళి. 10 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అది చిన్నవాడై చదవక అక్క మీరు అస్సలు మాట కట్ చేశారు. చూడండి, యోసేపు 12 ఏళ్ల వాడై తన సహోదరుతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. యోసేపుకి అన్నలు ఉన్నారు, 11 మంది అన్నలు ఉన్నారు. 11 మంది అన్నలు ఉన్నారు. అంటే వాళ్ళు ఎటువంటి చెడ్డ పని చేసినా సరే, ఎటువంటిది చెడు చేసినా సరే ఇతనికి ఇష్టం ఉండేది కాదు. ఏసారు అంటే ఆ చెడు సమాచారాన్ని తండ్రి వద్దకు తీసుకొచ్చేటువంటి వాడు. తండ్రి చెప్పేవాడు, నాయన పెద్దోడి పని చేసిన నాయన,
నాయన 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 మన రెండోటి చేసిండు ఆయన, నాయన నాయన మనం మూడోటి చేసిండు అని చెప్పేవాడు. అంటే చెడుతనం అంటే యేసోపుకి ఇష్టము లేదు. యేసోపు వయసు ఎంత అప్పుడు? యేసోపు వయసు ఎంత? కేవలం 17 సంవత్సరాలే. 17 సంవత్సరాల్లోనే యేసోపు చెడును అసహించుకున్నాడు, చెడును విడిచిపెట్టాడు. చెడు అంటే ఇష్టపడటం లేదు, చెడు చేసిన ఒప్పుకోవటం లేదు. ఆ చెడు సమాచారాన్ని తండ్రి వద్దకు తీసుకొస్తుంటున్నాడు. అంటే టోటల్గా ఏంటంటే యేసోపు చెడును అసహించుకుంటున్నాడు, చెడును వద్దనుకుంటున్నాడు. ఇలా వద్దనుకుని జీవిస్తున్న యేసోపు తన జీవితంలో మంచి యవన కాలంలో ఏ స్థాయిలో ఉన్నాడు చూద్దాం వాక్యం. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం. ఇక్కడ ఫరో ఓ కలగన్నాడు. ఆ కళ ఎవరు చెప్పలేకపోయినారు. యేసోపు కళ చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయి ఇప్పుడు యేసోపుతో ఏమంటున్నాడో మనకు ఆ మాటలు కావాలి. చూడండి వాక్యం చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనం. 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవక దృష్టికిని యుక్తమైండును గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని నేను. చాలు. ఇక్కడ ఏంటంటే దేవుని ఇక్కడ మాట ఉంది, దేవుని ఆత్మ గల మనుషుని ఇతని వలె. అంటే దేవుని ఆత్మ తనతో ఉంటుంది, తనలో ఉంటుంది, తనతో ఉంటుంది. ఎందుకంటే చెడును అసహించుకున్న వ్యక్తి గనుక. ఎవరైతే చెడును అసహించుకుంటారో దేవుడు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు, దేవుడు వారితో ఉంటాడు. వారు ఎవరైనా సరే, అది చదువుకున్న వ్యక్తినా, చదువుకోలేని వ్యక్తినా, పల్లెటూరునా, పట్టణమా, లేకపోతే సిటీనా, నథింగ్ అక్కడ ఉండదు. ఎవరైతే చెడును అసహించుకుంటారో, చెడుని ఇష్టపడకుండా ఉంటారో దేవుడు వారితో ఉంటాడు. దేవుని ఆత్మ అతనితో పని చేస్తుంది. అందుకే ఆ కళాభావము చెప్పగలిగాడు. కళాభావం చెప్పగలిగాడు. కళాభావం అంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఓ సందర్భంలో ఏముందంటే ఇదే ఇక్కడే ఏమంటాడంటే, ఉదాహరణకి నేను పొద్దున ఏదో తిన్నా. చెప్పండి మీరు, నేనేం తిన్నా? చెప్పండి మీరు, నేను ఏం తిన్నా చెప్పండి మీరు. ఒకటి తిన్నా ఒకటి తాగా. అంటే మనకు అలవాటు కాబట్టి టీ అంటారు. ఇక చూసారా, నేను ఏం తిన్నానో నీకు తెలియదు. పోనీ మీరే తిన్నారు, నాకు తెలుసా? తెలీదు. ఒక రాజు ఏమంటాడంటే, నేను రాత్రి నేను కూడా కలగన్నా. చెప్పండి నేను ఏ కలగన్నా చెప్పండి మీరు. నేను ఒకసారి కలగన్నా. ఏ కలగన్నానంటే ఒకసారి ఇదే ఇక్కడ జగన్నాథపురం ఉన్నారు కదా, జగన్నాథపురంలో ఒక అక్క ఉంది. ఇప్పుడు ఆమె లేదు కాబట్టి ఆమె పేరు చెబుతాయి. పేరు కూడా ఆమె పేరు ఇస్తే ఆ అంటది, అన్నా నేను కలగన్నా అన్నది. ఏం కలగన్నావు అక్క అన్నానా? నేను స్వీట్ షాపులో కూర్చో స్వీట్ మొత్తం తింటున్నాను అన్నది. స్వీట్ షాపులో కూర్చో స్వీట్ మొత్తం తింటున్నావా? మరి నేను వచ్చినవాడి ఏదా తెల్లారితే ఒక్క స్వీట్ లేదన్నట్టు ఉంది. అంటే ఆ కళ అది. నేను ఒక కలగన్నా. నేనే కలగన్నానంటే పండుకున్నాను, ఆ నిద్రలో లేచానంట, ఇలా దారిని పోతానంట. దారిని పోతానంటే ఒక మట్టుకు ఓ పడ్డది. మట్టు అప్పటికి డబ్బులు అంటే ఏముంది, తీసుకుని జేబులు పెట్టుకుంటానా. ఇంకా ముందుకు పోయినా, ఇంకో మట్టుకు పోయి దాన్ని తనకి అక్కడ డబ్బులు కట్టలున్నాయి, అయ్యో పెట్టుకుంటున్నా. ఇక జేబులు నింపుకుంటున్నా, ఇట్లా పెట్టుకుంటున్నా. ఇంకా ముందుకు పోతున్నా. ముందుకు పోయి ఇంకో మట్టుకోబడింది. దాన్ని తంతే అది మట్టు డబ్బులు వచ్చింది. అన్ని పట్టుకొని ఎట్లా పట్టుకొని పండుకున్నాడు. తెల్లారి దాని ప్యాంట్ ఉంటేగా, తెల్లారి లేచిన పడుకున్నప్పుడు మనకేముంటది, లుంగి ఏముంటది కదా, బన్నీ ఉంటది. ఇట్లా పట్టుకున్న జేబునట్ట తెల్ల చూసారా డబ్బులన్నీ. అసలు ప్యాంట్స్ ఎక్కువ ఉంటాయిగా. అంటే ఈ మనకు వచ్చే కళలు. కానీ ఆయన కలగన్నాడట. కలగను అంటే నేను కలగన్నాను అది చెప్పు అన్నాడు. ఎవడు చెప్తాడన్నమాట? కానీ అలాంటి మర్మము ఒకరికి తెలుస్తుంది బైబిల్లో. ఆ ఒక్క మాట, ఇది మనకు లూప్ లైన్, పక్కెళ్ళిపోతాము. ఆ ఒక్క వాక్యం చూపిస్తాం మీకు. చూడండి,
లూకా సువార్త అనుకుంటాను చూడమాట, నాకు రిఫరెన్స్ కూడా గుర్తులేదు, 1వ అధ్యాయంలో ఉంటుంది అది. ఆ మర్మాలు ఎవరు తెలుస్తాయంటే అక్కడ ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 'సర్లేండి, ఇందులో కనిపించట్లేదు, అది వేరే చోట ఉంది. అది నేను మీకు మధ్యాహ్నం కల్లా నేను మీకు చూపిస్తాను. 2వ సెకండ్ పోస్ట్ లో ఆ భాగాన్ని చూపిస్తాను మీకు. దేవుని మర్మము అది కొంతమందికే తెలుస్తుంది, అది మీకు అలా చూపిస్తాను. ఇక్కడ యోసేపు రాజు యొక్క కళ చెప్పాడు, రాజు మెచ్చుకున్నాడు. మెచ్చుకొని తనను గూర్చి ఏం చెప్పాడో ఆ మాట మనం ఇప్పుడు మనకు కావాలి. ఆది కాండము చూడ మాట చూద్దాము. ఆది కాండము 37వ అధ్యాయము 41వ అధ్యాయము 41వ అధ్యాయం 41వ అధ్యాయం 41 40వ వచనము 41-40. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. చాలు. ఎవరండి అయినా? యోసేపు. ఓ బానిస, వేరే దేశానికి సంబంధించిన వాడు, ఓ బానిస, ఐగుప్తు దేశంలో చెరసాల్లో జైల్లో ఉన్న వ్యక్తి యోసేపు. అలాంటి వాడు యోసేపుని బయటికి పిలిపించేసి, నేను కలగన్నానయ్యా, ఆ కళ చెప్పంటే కళ చెప్పాడు యోసేపు. చెప్తే రాజు ఆశ్చర్యపోయి, నిజంగా ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, ఇటువంటి వ్యక్తి మనం కనుగొనగలమా? ఇలా చాలా తెలివైన వాడు మెచ్చుకొని ఏమంటాడంటే, యోసేపు ఇక నువ్వు జైలు పోవద్దిగా, నీకు నిజోగం ఏంటంటే నువ్వు నా ఇంటి మీద నువ్వు ఏమండాలి? అధికారిగా ఉండాలి. యోసేపు ఇంటి మీద అధికారాన్ని ఫరో ఇంటి మీద అధికారాన్ని పొందాడు. యోసేపు ఇంటి మీద అంటే ఫరో ఇల్లు ఎలాంటిదంటే ప్రధాని. మన ఇండియా ప్రధాని ఎవరు? ఇండియా ప్రధాని ఎవరు? భారతదేశ ప్రధాని ఎవరు? ఆయన ఎవరో తెలియదు. మన ఇండియా ప్రధాని ఎవరు? రైట్. మరి భారతదేశ ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీనే. ఆయన ఎవరు ఆలోచన చేయొద్దు. ఇండియా అయినా ఒకటే, భారతదేశం అయినా ఒకటే. అంటే భారతదేశాన్ని పాలించేది ఎవరు? నరేంద్ర మోడీ. మీకు అది కూడా చూపిస్తా, ఇక్కడ ఇందులో ఉంది, చూపిస్తా మీకు. ఇక్కడ ఏమంటాడంటే, నీవు నా ఇంటి మీద అధికారివై ఉండాలి. నెంబర్ 1. రెండో చూద్దామా? ఇప్పుడు చూడండి, 41వ వచనము 41. మరియు ఫరో చూడము, ఐగుప్తు దేశమంతటి మీద నియమించి ఉన్నాను. చాలు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి ప్రధాని అయిపోయాడు యోసేపు. నరేంద్ర మోడీ స్థానంలోకి వచ్చాడు యోసేపు. యోసేపు ఎవరండి? ఓ బానిస. యోసేపు ఎవరండి? ఒక పరాయి దేశస్థుడు. యోసేపు ఎవరండి? ఒక పనివాడు, ఒక బానిస, ఒక పేదవాడు. యోసేపు ఎవరండి? చెరసాల్లో ఉన్న వ్యక్తి, ఒక ధనికుని కుమారుడు కాదు. యోసేపు ఎవరు? ఓ బానిస. అలాంటి వాడు ఈ స్థాయికి ఎలా వచ్చాడంటే, తనలో ఏకైక లక్షణము ఒక్కటే, తన చదువు కాదు, తన విధేయత కాదు, అది కాదు, సెకండరీ. తన చదువు కాదు, తన బలము కాదు, తన దేశ సంస్కృతికి అంతకంటే కానే కాదు. ఈ స్థాయికి ఎలా వచ్చాడంటే, తనలో ఏకైక లక్షణము ఒకటే ఏంటంటే, చెడును అసహించుకున్నాడు. అంతే. చెడును వదిలిపెట్టాడు, అంతే. ఆ ఒక్క కారణం చేతనే దేవుడు తనతో ఉన్నాడు. తనతో ఉన్న కారణం చేత మర్మాలు తెలియపరుస్తుంటున్నాడు. మర్మాలు తెలియపరిచి ఎదుటి వారిని ఏం చేశారంటే మెప్పించాడు. ఎదురు మెప్పించాడు. వాళ్ళు మెచ్చుకొని చేశారంటే ఫరో ఇంటి మీద అధికారాన్ని అప్పగించాడు. ఫరో ఇల్లే కాదు, ఐగుప్తు దేశం అంతటి నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఇది రెండవది. అయితే మూడవది ఇంకా గొప్పగా ఉంది. మూడవది చూద్దాము, చూడండి. మూడవది చూద్దాము. 44వ వచనం
మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. చాలండి. ఏంటండి అధికారము? ఫరోను నేనే అయినా సరే నీ సెలవు లేకుండా ఎత్తకూడదు. కలెత్తు, ఎత్తాలంతే. ఎప్పుడు దింపాలి? మళ్ళీ ఎప్పుడు దింపాలా? ఆయన దింపమంటే దింపాలి, లేకపోతే దింపేది లేదు. అంత పవర్ ఇచ్చాడు, అంత అధికారం ఆయనకు వచ్చింది. ఎవరైనా ఓ బానిస, ఎవరి వ్యక్తి, ఓ చిన్న పిల్లడు 17 సంవత్సరాల వయసు గలవాడు బానిస, ఫరో ఇంటి మీద అధికారం వచ్చింది, ఐగుప్తు సొంత అధికారం వచ్చింది. తన పర్మిషన్ లేకుండా ఐగుప్తు దేశంలో ఒకరు ఎత్తకూడదు. ఒకరు ఎత్తాడా చెప్పేంత వరకు దింపకూడదు. చేతినైనను కాలినైనా ఎత్తకూడదు. అంతటితో అక్కడ ఆగిపోయిందా తన జీవితము? ఆ దేశంలో ఓ అధికారి కుమార్తెనిచ్చి పెళ్లి కూడా చేశాడు అక్కడ. అంటే యేసూపిక జీవితం ఎలా ఉందంటే అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలు చేరింది. ఇప్పుడు ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం మొదటి భాగం, రెండవ భాగం. ముప్పై అధ్యాయము 15వ వచనం మంది చెప్పాను కదా, అదే మధ్య తన చెడు అజ్జు అక్కడ చెడుతనమును చూడకుండా తన కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలములో నివసించును. చూసారు ఇక్కడ, చెడును చూడకుండా తన కన్నులు మూసుకునేవాడు ఉన్నతమైన స్థలములు అంటే ఉన్నతమైన స్థానములో ఉంటాడు. ఈ నూతన సంవత్సరములో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానములో ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. అది ఆత్మీయంగా కావచ్చు, నువ్వు స్వార్థికుడు కావచ్చు, ఓ బోధకుడు కావచ్చు, ఓ స్పీకర్ కావచ్చు, ఓ సింగర్ కావచ్చు, నువ్వు ఏదో ఒక ఉన్నతమైన స్థాయిలో ఆర్డీఓ కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు, లేదా డిఆర్ఓ కావచ్చు, లేదా ఉన్నతమైన స్థాయిలో దేవుడిని చూడాలని కోరుతున్నాడు దేవుడు. అయితే ఆ స్థాయికి రావాలంటే ఒక్కటే చెయ్యాలి. ఒక్కటే ఆయన అడుగుతున్నాడు, ఏంటంటే చెడును అసహించుకుంటావా, చెడును విడిచిపెడతావా అని అడుగుతున్నాడు. ఇలా చెడు చేయమాకండి, చెడు చేసి నష్టపోతారని ఓ వ్యక్తి చెప్పినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ధనికులేమి, గొప్పవారేమి, రాజులేమి అందరూ కూడా ఏకకంఠంగా ఉన్నారంటే మేము చెడును వదిలిపెడతాము, మాకు దేవుని ఆశీర్వాదం కావాలని మోకుమ్మిడిగా ముందుకొచ్చారు. ఆ కాలుడు వాళ్ళకి ఏం తెలుసా, మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఏం తప్పు అంటే చెడు ఏంటంటే మీరు దేవుని మాట వినటం లేదు, అమ్మా నాన్న మాట వినటం లేదు, మీకు వినే స్వభావం మీకు లేదు. ఒకటి. రెండోది విచారం చేస్తున్నారు, మూడోది దొంగతనం చేస్తున్నారు, నాలుగు గర్విస్తున్నారు, ఐదోది విగ్రహారాధన చేస్తున్నారు, ఇంకా మోసం చేస్తున్నారు. ఈ క్రియలన్నీ బట్టి ఏం చేస్తానంటే, ఈ క్రియలను బట్టి మిమ్మల్ని నశింప చేస్తానంటే వాళ్ళు భయపడి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏం చేశారంటే రాజు కూడా కిందికి వచ్చారు. చూద్దాం, మాట చూద్దామా? చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యోనా 3:10. యోనా 3:10. యోనా 3:10. నినివే వారు తమ చెడుతనమును మానుకొనగా వారు చేయి చాలా చూడండి 10వ వచనము. ఈ నినివే వారు
తమ చెడు నడతలను మానుకొనగా. ఇంకొక దానికి మనకు అర్థం కావాలంటే చూడండి, 3వ అధ్యాయం 4వ వచనం. యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణ దూరం సంచరించుచు ఇక 4 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఇంకా 40 రోజుల్లో 40 days లో ఈ నినివే పట్టణము నాశనమవుతుందని యోనా ప్రకటన చేయగా. ఇప్పుడు వాళ్ళు ఎలా స్పందించినప్పుడు 5వ వచనము, నినివే పట్టణపు వారు దేవుని శ్వాసం ఉంచి ఉపవాసమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఈ సంగతి నినివే రాజుకి వినబడినప్పుడు అతడు సింహాసనుడు మీద దిగి, అంటే గనులు అల్పులు అందరూ కూడా. ఇప్పుడు చదవక 10వ వచనం. ఇప్పుడు మనకు అర్థం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా. చాలు, ఎంత బాగుందండి ఇక్కడ. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా, అంటే తీర్మానం చేసుకున్నారు, ఇక మేము చెడు చెయ్యమయ్యా, ఈ చెడు చెయ్యము. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా. వెంటనే మానుకున్నారు. దేవుడు ఐసులాగా కరిగిపోయాడు. మానుకొనగా చదవక కంటి కింద వాక్యము, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారు చేయదనుకున్న కీడును మాట ఇచ్చిన. చూసారు ఇక్కడ, ఎప్పుడు వాళ్ళు మానుకున్నారో నేను మీ కీడు చేస్తాననే దేవుని మాట వెనక్కి తీసుకున్నాడట. ఇది మీ కీడు చేయను. మరి కీడు చేసి ఏం చేస్తాడ? మేలు చేయాల్సిందే. కీడు చేయకపోతే మేలు చేయాల్సిందే. మేలు కూడా చేస్తారట. చూడ ఆ మాట తీసుకుని ముగించుకుందాం. యోనా గ్రంథం, సామెతలు అంటే 16వ అధ్యాయము, సామెతలు 16, 17. చెడుతనమును విడిచి చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చాలు చాలు చాలు. చెడుతనము విడుచుటయే రాజమార్గము. ఉదయకాల సమయంలో నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు చేస్తున్న కీడు చేయకుండా మానాడు. మరి కీడు చేయకపోతే ఏం చేస్తారట? మేలే. ఆ మేలే రాజమార్గం ఏర్పాటు చేస్తాడు. రాజమార్గము. యోసేపు చెడును అసహించుకున్నాడు, రాజమార్గములో ఉన్నాడు. ఫరో ఇంటి మీద అధికారము, ఐగుప్తు మీద అధికారము. తిరిగి యోసేపు పర్మిషన్ లేకుండా ఒక ఖాళీనైనను చేతిని ఎత్తకూడదు. అంత పవర్ దేవుడానికి ఇచ్చాడు. ఎంత కలిగి ఇచ్చాడు అంటే చదువును బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు, కేవలము ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే చెడును అసహించున్న వ్యక్తి యోసేపు. ఉదయకాల సమయంలో యోసేపు స్థానంలోనికి నీ వస్తావా? నినివే వారి స్థానంలోనికి నీ వస్తావా? వాళ్ళు వెంటనే మానుకొనగా, వెంటనే తీర్మానం చేసుకునగా, వెంటనే దేవుడు ఏం చేశాడు? రైట్, తీర్మానం చేసుకున్నారు కదా, కీడు నేను తీసేసుకుంటున్నా, ఇక నేను కీడు చెయ్యను. మరి ఏం చేస్తాడు? రాజమార్గానికి ఏర్పాటు చేస్తానంటాడు దేవుడు. చూడు వెంట దేవుడు ఎలా ఎలా ఎంత స్పందిస్తున్నాడో. మనుషులైతే అన్నా బాధపడుతుందా చూస్తా, ఇంకొక వారం చూస్తా అంట మనం అయితే. కానీ దేవుడు అలా కాదు. అన్నా తీర్మానం చేసుకున్నాడా రైట్, వెంటనే దేవుడు నీ మీద శిక్షను తొలగిస్తాడు, రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇది నీకు కావాలి అంటే, యేసు యొక్క జీవితం నీకు కావాలి అంటే, నినివే వారి బ్రతుకు నీకు కావాలి అంటే, నీ ఉన్నతమైన స్థలంలో నీవు ఉండాలి అంటే, నీ కోరిక నెరవేరాలి అంటే నువ్వేం చేయని అవసరం లేదు. జస్ట్ చెడును అసహించుకో, చెడును మానుకో, చెడు చూడకుండా కన్నులు మూసుకో, చెడుకు దూరంగా ఉంటే ఉన్నతమైన స్థలములో ఉంటావు.
యేసుప్రభువులో అంటే జీవితం వస్తుంది. ఆ జీవితం కావాలంటే చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను పాపినయ్యా. ఇలాంటి వారి కోసం ఈ లోకానికి వచ్చిన కలవరి శిలువలో చనిపోయాడు. బాల్య వయసులోనే యేసు పెద్దవాడైపోయాడు. ఆయన రాజు అయినప్పుడు తీర్మానం చేసుకో. కాలంలోనే బాల్య వయసు తీర్మానం చేసుకో. పెద్దవాడైన తర్వాత ఉన్నతమైన స్థానంలో ఉంటావు. అది కావాలంటే చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు కనికరిస్తాడు, నీకు రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. రండి ప్రార్థన చేస్తాం.